హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అందరి దగ్గర మంచి మార్కులు కొట్టేశారు హీరోయిన్ శ్రీలీల. తన డాన్స్తో అందరినీ ఇంప్రెస్ చేసేశారు. తన సెకండ్ మూవీనే రవితేజ గారితో చేశారు. ధమాకా మూవీ మంచి హిట్ అవ్వడంతో తనకి ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వచ్చాయి. వరుసగా 4-5 సినిమాలు చేశారు. కానీ ఈ సినిమాలన్నీ కూడా తను సక్సెస్ అవ్వలేకపోయింది. ఆ తర్వాత భగవంత్ కేసరి మూవీలో బాలకృష్ణ గారితో కలిసి ఆవిడ యాక్ట్ చేశారు. ఈ సినిమా మంచి హిట్ని అందుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు గారితో గుంటూరు కారం మూవీలో కూడా ఆవిడ యాక్ట్ చేశారు. ఈ సినిమా మిక్స్డ్ టాక్ అయితే తెచ్చుకుంది. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన రాబిన్ హుడ్ సినిమాలో కూడా శ్రీలీల గారు హీరోయిన్గా యాక్ట్ చేశారు. యాక్చువల్లీ ఈ సినిమా మీద అందరూ కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇలా శ్రీలీల గారు వచ్చిన మూవీస్ అన్ని చేస్తూ ఒక మంచి హిట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. కానీ ఆవిడ అనుకున్నంత సక్సెస్ ఈ మూవీస్ వల్ల రావట్లేదు అనే చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ ఆవిడ తెలుగులో రవితేజ గారితో మాస్ జాతర అనే ఒక సినిమాలో హీరోయిన్గా యాక్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు వస్తున్న ఈ సినిమా ఆడియన్స్లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది అనేది చూడాలి. ఇదే కాకుండా బాలీవుడ్లో కూడా ఆషికీ 3 సినిమాలో ఆవిడ హీరోయిన్గా చేయబోతున్నారు. ఈ 2 సినిమాలే కాకుండా తమిళ్లో కూడా సుధా కొంగర గారి డైరెక్షన్లో శివకార్తికేయన్ గారు మెయిన్ లీడ్గా వస్తున్న పరాశక్తి సినిమాలో కూడా ఈవిడ మెయిన్ లీడ్గా చేస్తున్నారు. తమిళ్లో ఇదే ఆవిడ ఫస్ట్ సినిమా. ఈ సినిమా పీరియాడికల్ జోనర్తో మన ముందుకి రాబోతుంది. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా గ్లిమ్స్ కూడా మంచి హైప్ని క్రియేట్ చేసుకుంటుంది. ఈ సినిమా మీద అందరికీ భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ పరాశక్తి మూవీ శ్రీలీల గారి కెరియర్కి ఎలాంటి హెల్ప్ చేస్తుంది అనేది చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.